హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. నా పేరు హైమావతి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. చూడండి, నిన్న ఈ రోజు మార్కెట్కి మనం లెవెల్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా. సో ఈ రోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒక ఇండెక్స్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ అయితే పిన్ బార్ ఫామ్ అయింది. అక్కడ నుంచి పైన ఒక సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు అది రెసిస్టెన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది రెసిస్టెన్స్గా తీసుకొని కింద సపోర్ట్ దగ్గర నుంచి వెళ్ళింది మార్కెట్. అక్కడ మళ్ళీ ఒక బ్రేక్అవుట్ అయింది, కానీ సస్టైన్ అవ్వలేక మళ్ళీ కింద బ్రేక్ డౌన్ అయింది. సో ఇది కంప్లీట్గా ఫేక్అవుట్ అనే అనుకోవాలి మనము. సో నేను ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేశాను మార్కెట్. ఇక్కడ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తే ఇట్లా వచ్చి నేను రీటెస్ట్లోనే ఎంట్రీ తీసుకుంటాను అని చెప్పాను కదా. ఒకసారి చూడండి. చూడండి, ఇలా తీసుకుంటాను నేను ఎంట్రీ. నా ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను నేను. కానీ ఇది ఇక్కడ ఈ లైన్కి టచ్ అవ్వకుండా వచ్చింది. సో నేను ఫిబొనాసీ వేసుకున్నా. ఒక స్వింగ్ నుంచి ఇంకొక స్వింగ్కి రెండు వన్ సైడే ఉన్నప్పుడు మనకి 0.3 దగ్గర కూడా వస్తుంది ఫిబొనాసీ. సో ఇది నేను బేరిష్గా చూశాను అనమాట ఈ క్యాండిల్ని. ఇక్కడ నుంచి నేను బేరిష్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది సపోర్ట్ వరకు ఉన్నాను నేను. ఒకసారి చూడండి, నేను ఆప్షన్ చార్ట్లో చూపిస్తాను. ఇది ఎంట్రీ. ఎందుకని అంటే ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయింది. సో ఇది ఇలా రీటెస్ట్ అయ్యి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నేను సంథింగ్ ఈ క్యాండిల్ హాఫ్ ఇదిగోండి ఇక్కడ వరకు ఉన్నాను. ఇది ఓకే. ఆప్షన్ షార్ట్లో ఇది 23,900 పుట్టు. ఓకే, నెక్స్ట్ ఈరోజు నిఫ్టీలో నేను సెల్లింగ్ ఎంట్రీనే చూశాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో నాకేం కనిపించలేదు, రీటెస్ట్ ఏం అవ్వలేదు. ఇక్కడ కన్సల్టేషన్ అయింది, ఇలా వచ్చేసింది. ఇక్కడ ఏదైనా రీటెస్ట్ ఉంటే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఎస్టర్డే మనం చూసిన స్టాక్స్. అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ కూడా మంచి ఎంట్రీ వచ్చింది. చూడండి, ఫస్ట్ క్యాండిలే బేరిష్ ఫామ్ అయింది ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర. నేను దీన్ని 15 minutesలో చూసాను ఈరోజు. ఈరోజు ఎంట్రీ వచ్చేసి ఇది స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది మార్కెట్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి. సార్ అబ్జర్వ్ చేయండి, ఇది ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి. ఓకే,
37 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనకు 63 పాయింట్స్ అనేది ఇచ్చింది టార్గెట్. రీటెస్ట్లో ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి డౌన్ సైడ్ సపోర్ట్ వరకు మనము ఉండొచ్చు ట్రేడ్లో. నెక్స్ట్ ఓకే, రేపటికి లెవెల్స్ అనేవి డ్రా చేద్దాము. ఇవి ఒకసారి చూడండి. ఇది రెసిస్టెన్స్, నాకు ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్ట్, ఒకవేళ ఈ సపోర్ట్ గానే బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఏదైనా రీటెస్ట్ అయ్యి డౌన్ సైడ్ ఎంట్రీ వస్తే ఇక్కడ వరకు ఫాల్ ఉండొచ్చు. సో అందుకని నాకు ఎక్కువే కనిపిస్తుంది. ఇక్కడ గ్యాప్ చాలా ఉంది. మార్కెట్ ఇది గ్యాప్ అప్ అయింది ఈరోజు 12th జూన్ ఆ టైంలో. అప్పటి నుంచి పైన అక్కడే సస్టైన్ అవుతుంది. ఇది ఎప్పుడైనా ఒకసారి ఫిల్ చేయొచ్చేమో అనిపిస్తుంది. చూద్దాము. ఇవి రేపటికి లైన్స్. ఇందులో 23,944, 23,972 రెసిస్టెన్స్, సపోర్ట్ 23,830. నెక్స్ట్ వచ్చి సపోర్ట్, ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయితే ఎంట్రీ ఏదైనా తీసుకుంటే మనం నెక్స్ట్ సపోర్ట్ 23,650 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ, రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నాను. ఇదొక సపోర్ట్, ఇది కూడా అంతే. ఎందుకంటే ఇదిగోండి కంటిన్యూగా బుల్లిష్ ఉంది. అక్కడ నిఫ్టీలో ఏమో మనకి గ్యాప్ ఉంది, ఇక్కడేమో కంటిన్యూగా బుల్లిష్ ఉంది. అసలు రీటెస్ట్ అనేది ఏం లేదు ఈ మధ్యలో. సో ఒకవేళ బ్రేక్ డౌన్ రెండో ఒకసారి జరిగితే మాత్రం మంచి మూమెంటే క్యాప్చర్ చేయొచ్చు మనం. ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. సో చూడండి, రెసిస్టెన్స్ 56,800 ఒక రెసిస్టెన్స్, 57,000 అనేది ఒక రెసిస్టెన్స్, అండ్ 56,440 అనేది ఒక సపోర్ట్, 55,980 అనేది ఒక సపోర్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ రేపటికి స్టాక్స్. గ్రాసిమ్, ఇదొక సపోర్ట్ 3,084, ఇదొక సపోర్ట్ 3,060, ఇదొక రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ వచ్చేసి 3,150 టు 3,173 ఉంది. ఓకే, ఇది కన్సల్టేషన్ అయింది, బ్రేక్ డౌన్ అయ్యి డైరెక్ట్ గా ఫాలో అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి మనకి ఏదైనా మళ్ళీ వస్తే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కిందకి. ఇందులో నా ప్లాన్ ఇలా ఉంటుంది. ఓకే, రీటెస్ట్ ఎంట్రీస్ కంప్లీట్ గా. ఓకే, నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్. రెసిస్టెన్స్ 3,130 అనేది ఒక రెసిస్టెన్స్, 3,070 అనేది కూడా ఒక రెసిస్టెన్సే. నెక్స్ట్ సపోర్ట్ డ్రా చేస్తున్నాను. 2,977 ఒక సపోర్ట్, 2,955 అనేది ఒక సపోర్టు.
చూద్దాం రేపు మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి మన లెవెల్స్ లోపల ఓపెన్ అయితే మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. అదర్వైజ్ అవాయిడ్ చేసేస్తాను ఆ రోజు ట్రేడ్. ఓకే. నిన్న కామెంట్ సెషన్లో కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అడిగారు ఒకళ్ళు. ఒకసారి లాంగ్ టర్మ్కి ఏమైనా ఒకసారి ఇంట్రెస్ట్ చూద్దాము. చూడండి ఒకసారి డ్రా చేశాను, వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టి డ్రా చేశాను. ఓకే, 416 అనేది ఒక సపోర్ట్ వీక్లీలో, 663 అనేది ఒక రెసిస్టెన్స్. సో ఇది ఏమైనా ఇక్కడ దాకా వెళ్ళి 663 దగ్గరికి వెళ్ళి ఇలా రీటెస్ట్ అయ్యి ఎంట్రీ ఏదైనా దొరికితే తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఎంట్రీ ఈ సపోర్ట్ దగ్గర కానీ ఇక్కడ కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో. డైలీలో కూడా సేమ్ అలాగే ఉంది. డైలీ టైం ఫ్రేమ్ అయినా సరే ఈరోజు మంచిగానే బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది. చూద్దాం ఎంతవరకు ఫాలో అయ్యిద్ది అనేది తెలియదు. ఇదిగో డోజీ ఉంది, విక్కులన్నీ హెవీగానే ఉన్నాయి, బయర్స్ బాగానే ఉన్నారు ఇందులోనే. సో ఓవరాల్గా వ్యూ అయితే లాంగ్ టర్మ్కి ఇదే సార్ కళ్యాణ్ జ్యువెలర్స్లో. ఓకే, ఎవరికైనా స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్ వ్యూలో అసలు ఎలా చూడాలి ఏంటనేది కావాలి అనుకుంటే కామెంట్ సెషన్లో స్టాక్స్లో అని మెన్షన్ చేయండి. ఏం స్టాక్ కావాలి అనాలిసిస్ అనేది మెన్షన్ చేస్తే యూట్యూబ్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.